రాష్ట్రంలో ఓటింగ్ తర్వాత తెలుగు తమ్ముళ్ల వికృత ఆగడాలు తారాస్థాయికి చేరాయా? రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా దానిని వైసీపీకి అంటగట్టే కుటీల రాజకీయాలు పచ్చనేతలు తెరలేపారా? ఓటింగ్ తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఎవరి ప్రోద్బలంతో అగ్గి రాజుకుంటున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత రోజురోజుకు గొడవలు పెరుగుతున్నాయి. టీడీపీ అగ్రనేతల కనుసైగల్లో పచ్చ నాయకుల బరి తెగించి హింసకాండకు తెరలేపారు. పల్నాడులో మొదలైన అల్లర్లు క్రమంగా రాష్ట్రమంతా వ్యాపించాయి. వీటికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఓ గొడవను వైసీపీకి ఆపాదించాలని పచ్చనేతలు తెగ తాపత్రయపడ్డారు. విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి ఎదురింటి వారితో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారు ఎన్నికలు ముగిశాక మళ్లీ గొడవ పడ్డారు. ఈ గొడవలో అవతలి వర్గం దాడి చేయడంతో ఆ ఫ్యామిలీలోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ నేతలు ఇల్లు పీకి పందిరేసినంత పని చేశారు. టీడీపీకి ఓట్లు వేశారనే కారణంతో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని రచ్చరచ్చ చేశారు. లోకేష్ అయితే ట్విట్టర్ సాక్షిగా రెచ్చిపోయారు. ఇక ఓ వర్గం మీడియా జగనే ఈ దాడి చేశారన్నట్లు కథనాలను వడ్డివార్చింది. దీనిపై విశాఖ పోలీసులు పచ్చనేతల గోబ గుయ్యమనిపించేలా సమాధానమిచ్చారు. దాడికి ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత వైరమే కారణమంటూ తేల్చిపడేశారు. టీడీపీ నేతలు చెబుతున్న వాటిలో ఎలాంటి వాస్తవాలు లేవని, తప్పుడు ప్రచారాలు ఆపాలని హెచ్చరించింది. దీంతో పచ్చనేతల నోట్లో పచ్చి వెల్లకాయ పడ్డట్లయింది పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.